నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి బెడద వదిలినా కూడా ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు మాత్రం రాష్ట్రాన్ని పీడిస్తూనే ఉన్నాయి. సౌర విద్యుత్ కొనుగోళ్ల కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు అంతర్జాతీయ స్థాయిలో లంచాలు తీసుకున్నాడు అని చెప్పి వినిపించడం అయితే జరిగింది. ఇదిలా ఉంటే ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికీ ఆయన తీరులో ఎటువంటి మార్పు రావట్లేదు. కొందరు అరాచక శక్తులను ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇన్ని పెట్టుకొని మరి తన ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోకుండా అన్న వస్తున్నాడు పేరుతో జనవరి నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అంటున్నారు. మరి ఇన్ని జరిగిన తర్వాత మరి సొంత చెల్లెలే ఆయనపై ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత మరి అలాగే అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన చేస్తున్నటువంటి తీరు ఇవన్నీ తెలిసిన ప్రజలు మరి ఆయన యాతను ఎలా స్వీకరించే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. సత్యమూర్తి గారు, మీరు చెప్పండి సార్. మనం చూస్తూ ఉన్నాము, ఒక పైన అంతర్జాతీయ స్థాయిలో ఆయనపై ఆరోపణలు వస్తున్నా కూడా ఇప్పటికీ కూడా కొంతమంది అరాచక శక్తులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆయన తీరులో ఎటువంటి మార్పు రావట్లేదు. సో మీరేం చెప్తారు సార్? అది మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు కదా, అన్న వస్తున్నాడు అని. అన్న ఒక్కడే వస్తున్నాడా, అరాచక శక్తులతో సహా వస్తున్నాడా అనేది మీరు క్లియర్గా చెప్పలేదు. నేను క్లియర్గా చెప్తా. ఎట్లా అంటే అన్న ఒక్కడే రాడు, ఎప్పుడూ కూడా అన్న ఒక్కడే రాడు. ఈ అరాచక శక్తులన్నీ వేసుకునే వస్తాడు. ఎందుకు అంటే అంత ధనబలం అన్న దగ్గర ఉంది. మొత్తం అందరినీ కూడా ఒక్కొక్కడిని, ఇప్పుడు మామూలుగా ఉదాహరణకి చెప్పాలి అంటే రామ్ గోపాల్ వర్మ లాంటి వాడిని మేనేజ్ చేయటం వేరే వాళ్ళ వల్ల సాధ్యమవుతుందా? రామ్ గోపాల్ వర్మ అంటే ఒక సినిమా డైరెక్టరు, ఒక 2 సినిమాలు తీశాడు, జగన్ని హీరోగా పెట్టాడు, ఆ తర్వాత ట్వీట్లు పెట్టాడు, ఆడపిల్లల గెటప్ వేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటో తలలు అతికిచ్చి అది పెట్టి మామూలు ఆడికి వెళ్ళి విజయవాడ వెళ్ళి సవాల్ చేసి అది చేసి ఇది చేసి రకరకాల పనులు చేసిన రామ్ గోపాల్ వర్మనే కంట్రోల్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే మామూలు విషయమా? అసలు వేరే వాళ్ళు ఎవరైనా రామ్ గోపాల్ వర్మని కంట్రోల్ చేయగలుగుతారా? రామ్ గోపాల్ వర్మని కంట్రోల్ చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డిని అభినందించాలి మనం. రామ్ గోపాల్ వర్మ ఏదో మదిపాడు పోలీసులు వచ్చారు, నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ధైర్యం సరిపోలేదు అని చెప్పి నేరుగా సాక్షిలో కూర్చొని సాక్షిలో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అంటే మరి ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రామ్ గోపాల్ వర్మని? అదిగాక ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యి జైళ్ళలో ఉన్నారు. అంటే బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు. వాళ్ళ వైపు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్క రామ్ గోపాల్ వర్మ గురించే బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో అఫీషియల్గా మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి అంటే ఈ రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకొకటి, ఆయన రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి కొట్టిన కేసుకి సంబంధించిన విజయపాల్ అయితే లక్షల రూపాయలు పెట్టి అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాదించుకున్నాడు కేసు. ఎట్లా వాదించాడు? ఆయనకి డబ్బులు ఎక్కడివి? అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక 2-3 క్రైటీరియాలు ఉన్నాయి. అంటే వీళ్ళకేమో ఎవరికి బోరుగడ్డ అనిల్కి జైల్లో సౌకర్యాలు కల్పించమని చెప్పి ఒక 5 లక్షలు ఖర్చు పెడతాడు. విజయపాల్కి 50 లక్షలు 60 లక్షలు పెట్టి అడ్వకేట్ని పెడతాడు గంటకి. రామ్ గోపాల్ వర్మని నేరుగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే ఆయన పెట్టిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఆ కేసుల్లో ఎంత అంటే ఇదేమో ఇండైరెక్ట్గా, ఇదేమో డైరెక్ట్గా. ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్. నేను అదే పాయింట్ చెప్పబోతున్నా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు ఈ మొత్తం టాపిక్ డైవర్షన్ అంతా ఎందుకు అంటే ఇప్పుడు ఈ లంచాల వ్యవహారం కేసు తెర మీదకి వచ్చి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉన్నాడు. మొత్తం సాక్షాత్తు షర్మిల కూడా చెప్పేసింది, మా అన్నకి 1750 కోట్లు వచ్చేసినాయి, ఆ లంచాలు వచ్చేసినాయి, ఇంకా ఎందుకు విచారణ చేయట్లేదని ఆమె అడుగుతున్నది. అసలు షర్మిలకి ఎట్లా తెలుసు? అసలు షర్మిలకి మా అన్నకి సంబంధమే లేదు అని రాచమల్లు అతను శివప్రసాద్ రెడ్డి చెప్తూ ఉన్నాడు.
అంటే ఏంటి, అటాకు, కౌంటర్ అటాకు, అన్ని వెపన్స్ సిద్ధంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇట్లా మొత్తం ఈ అదానీ వ్యవహారంలో ఒక ప్రముఖ అడ్వకేట్ వచ్చి చెప్తాడు, అసలు జగన్ పేరు లేదండి అని, అసలు అదానీ పేరు లేదంటాడు, జగన్ పేరు లేదంటాడు, అసలు అది కేసే కాదంటాడు. వెరీ గుడ్. మరి కేసు కాకపోతే ఇంత తాపత్రయం ఎందుకు? టాపిక్ డైవర్ట్ చేసే తాపత్రయం జగన్మోహన్ రెడ్డి ఇంత పట్టం ఎందుకు? ఈ రోజున మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయడానికి నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్లోకి ఎప్పటి నుంచో వెళ్తున్నావు కదా. నువ్వు వినుకొండలో ఒక రౌడీ షీటర్ని, నీ పార్టీ రౌడీ షీటరే, నీ పార్టీ ఇంకొక రౌడీ షీటర్ని మర్డర్ చేసిన దగ్గర నుంచి నువ్వు ప్రజల్లోనే ఉన్నావు కదా. మళ్ళీ ప్రత్యేకంగా ప్రోగ్రామ్ ఏంటి, నేను ప్రజల్లోకి వస్తున్నా అని బెదిరించడం ఏంటి? ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఎంత క్రిమినల్ మైండ్ తోటి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడో ఈ జరుగుతున్న ఈ సంఘటనలన్నీ రుజువు చేస్తున్నాయి. సార్, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఆదాని అంశం పార్లమెంట్లో దద్దరిల్లుతోంది. దీనిపైన ఇప్పుడు గత 15 రోజుల నుంచి 10 రోజుల నుంచి వస్తుంటే తీరా ఈ రోజు ఆయన మాట్లాడటం అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం పైన దాన్ని నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ తన చెల్లెలు షర్మిల కూడా స్పందిస్తుంది. దానిపైన కూడా ఆవిడతో కూడా కూటమి ప్రభుత్వం మాట్లాడిచ్చింది, ఆవిడ మాట్లాడుతుంది అన్నట్టుగా వైసీపీ వాళ్ళు అది కూడా ప్రచారం చేస్తున్నారు. సో వీటన్నింటిపైన స్పందించాల్సిన విధంగా స్పందించకుండా మరి సొంత కుటుంబం విషయంలో కూడా చాలా జరిగిన సందర్భం మనం చూసాం ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి. సో ఇప్పుడు వెళ్ళి ప్రజల్లోకి మరి ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? ఆయన ఏ ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్తున్నారంటారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు సైతాన్ వస్తుండా, సైతాన్ సైన్యం కూడా వస్తుందా? మన సత్యమూర్తి గారు ఏమన్నారు, అన్న వస్తున్నాడు, అన్నతో పాటు అరాచక శక్తులు కూడా వస్తున్నాయి. అంటే నేను మాట్లాడింది షర్మిల భాష, మన భాష కాదు. ఏంటి, వాళ్ళ సొంత చెల్లె అంది ఏమని, మొత్తం సైతాన్ సైన్యాన్ని పోషిస్తున్నాడు, ఇవాళ సమాజం మీదకి సైతాన్ సైన్యాన్ని వదిలాడు అని షర్మిల అన్న నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ అన్నొస్తుండంటే చెల్లెళ్ళు గాబరా. ఏది, ఇవాళ కంగారు పడుతోంది చెల్లెళ్ళంతా. ఇవాళ అన్నొస్తుండా, దున్నొస్తుండా, అసలు అదేంటి, అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి? ఇంతకుముందు లేడా జనంలో, ఇప్పుడు కొత్తగా జనంలోకి వస్తున్నాడా? ఇప్పుడు వినుకొండ ఎవరో పరామర్శకి వెళ్ళావు, రౌడీని చంపారని, లేకపోతే ఇంకో ఎవరో గ్యాంగ్ రేప్ అని ఒక చోట పరామర్శకి వెళ్ళావు, నువ్వు పులివెందుల నియోజకవర్గానికి వెళ్తున్నావు, బెంగళూరు పోయేటప్పుడల్లా మధ్యలో పులివెందులు టచ్ చేసి అటు నుంచి అడిపోతున్నావు, లేదు వచ్చేటప్పుడు టచ్ చేస్తున్నావు. ఈవీఎంలు పగలగొట్టిన పిన్నెల లక్ష్మారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళాడు కదా, నెల్లూరు జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు ఈరోజు ఇంకో కొత్త ప్రోగ్రామ్ ఏదో తీసుకుంటున్నట్టుగా, అంటే ఏంటి, పార్టీ మూసేయటం లేదు, జెండా బీకేయటం లేదు, ఇవాళ వలసలేమీ లేవు, మీరందరూ పోబాకండి అని కాపాడుకునే ప్రయత్నమా? నాయకుల్ని, క్యాడర్ని కాపాడుకోవటం కోసం ఈ ప్రోగ్రాం తీసుకుంటున్నాడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదో చెప్తున్నాడు, జనవరి నుంచి వస్తున్నాడు అన్నా అని. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదానీ కుంభకోణంలో మెడలోతు కాదు, అసలు మొత్తం కూరుకుపోయాడు. అంతర్జాతీయంగా ఇవాళ గబ్బు పట్టింది. జగన్ వదిలాడు, 6 నెలలు అవుతుంది, ఇంకో 10 రోజులకి జగన్ వదిలి 6 నెలలు అవుతుంది, కానీ జగన్ గబ్బు వదలటంలా. ఇది ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి జగన్ అవినీతి గబ్బు ఇప్పుడు FBI బయట పెట్టిందంటే 1750 కోట్లు. ఏమంటావు, ఏం చెప్తావు నువ్వు? ఆ 3 రోజులు నువ్వు కలిసావా లేదా అదానీని? స్పష్టంగా వాళ్ళు తేదీలు చెప్తున్నారు. ఫలానా ఆగస్టు 7వ తారీఖు 2021 మీ మధ్య మీటింగ్ జరిగిందా లేదా, అతను వచ్చాడా లేదా తాడేపల్లి ప్యాలెస్కి, విందు మీరు భార్యాభర్తలిద్దరూ విందు జరిగిందా లేదా, అదే సెప్టెంబర్ 12, సెప్టెంబర్ 15 స్పష్టంగా ఆ తేదీలు చెబుతున్నప్పుడు ఆ తేదీల్లో భేటీ సారాంశం ఏంటి, ఏ చర్చలు జరిగాయి? 12వ తారీఖు కలిశాడు, 13వ తారీఖు సెకీ లెటర్ రాసిందని ఏంటి, ఆ ఒప్పందం కుదుర్చుకోవటం. ₹99 సెకీ గుజరాత్ కమ్మింది, అదే సెకీ దగ్గర నువ్వు మరి 2.45 కొనటం ఏంటి? ఇప్పుడు మొదటి ఒప్పందంలో అదానీ పేరు లేకుండా సెకీది ఉన్నప్పటికీ కూడా తర్వాత కుదుర్చుకున్న అనుబంధ ఒప్పందాలు, అవును, వాటిట్లో పేరు క్లియర్ కట్గా ఉంది. ఏది, అజూర్ పవర్ ఉందా లేదా, అదానీ పవర్ ఉందా లేదా, అంటే అదానీతో మేము ఒప్పందం కుదుర్చుకోలేదని ఎలా అంటారు? అనుబంధ ఒప్పందాలు బయటకు తీస్తే
స్పష్టంగా ఆ రెండిటితో మీరు కుదుర్చుకున్నట్టుగా ఉంది. అసలు మీరెందుకు లెటర్ రాశారు సెకీకి? ఇప్పుడు అజూర్ పవర్ వైదొలిగింది. అజూర్ పవర్ వైదొలిగితే మీకెందుకు, ఉంటే మీకెందుకు? సెకీ కదా, మీకు అమ్మేది సెకీ అనుకున్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు ఎవరు ఉంటారో ఎవరు పోతారో. నువ్వు సెకీకి ఎందుకు లెటర్ రాశావు? అజూర్ పవర్ వైదొలిగింది, మరి దాని ప్లేస్లో ఏం చేస్తారు అని. అంటే అజూర్ పవర్ ఉందని నీకు తెలుసు, అదానీ పవర్ ఉందని నీకు తెలుసు. అదానీ నిన్ను 3 సార్లు కలిసింది 1750 కోట్ల ముడుపులని. సాగర్ అదానీ మొబైల్ ఫోన్లో ఉన్న మెసేజ్లు చెప్పాయి. ఇవాళ FBI నిన్ను ఇవాళ నిలబెట్టింది ప్రపంచంలో పెద్ద అవినీతి పరుడుగా. నువ్వు అదేమంటే సెకీ ఒప్పందం ఇప్పుడు రద్దు చేసుకోండి అంటావా? ఇప్పుడు నువ్వు చేసుకున్నట్టుగా కాదు కదా. పీపీఏలు నువ్వు ఏకదమ్న ఒక సంతకంతో రద్దు చేసి పారేశావు, 9 పీపీఏలు. ఆ జపాన్ వాళ్ళు గోల పెట్టారు. జపాన్ రాయబారి అసలు ఏకంగా ప్రధాని మోడీకే లెటర్ రాశాడు. ఏమని? ఇకపై మీ దేశంలో పెట్టుబడులు పెట్టడంలో మేము ఆలోచించాలని. జపాన్ రాయబారి లేఖ మోడీ కంగారెత్తిపోయారు. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఆ రోజు ఇంధన శాఖ మంత్రిగా అతను నీకు 3 ఉత్తరాలు రాశాడు. పీపీఎల్ రద్దు చేయబాకండి అన్నా నువ్వు వినలేదు. అంటే 5000 మెగావాట్లు ఆ రోజు నీ దగ్గర ఉంది. చంద్రబాబు ఎందుకు 20 ఏళ్ళు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నాడు 5000 మెగావాట్లు దొరుకుతుంటే అన్నావు. మరి దొరుకుతుంది కదా 5000 మెగావాట్లు, నువ్వెందుకు చేసుకున్నావు? 25 ఏళ్ళు ఎందుకు చేసుకున్నావు? 20 ఏళ్ళు చేసుకున్నాడు అని ఆయన్ని తిట్టావే, నువ్వు 25 ఏళ్ళు ఎందుకు చేసుకున్నావు? కానీ ఇక్కడ వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే చంద్రబాబు గారు 6 రూపాయలకి కొన్నారు, మేము ₹2.99 కొన్నాము. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నారు కానీ గుజరాత్ ప్రస్తావన వాళ్ళు ఎక్కడ తీసుకురావట్లేదు. చంద్రబాబు ఏదో ₹4.63 ఏదో కొన్నాడు, మేము $2.49 కొన్నాం అని అంటున్నాడు. చంద్రబాబు కొన్నది ఎప్పుడు? అప్పుడు మార్కెట్లో రేట్ ఎంత? ఏంటంటే ఎగ్జాక్ట్లీ చంద్రబాబు నాయుడు కొనే టైంకి మార్కెట్లో రేటు ₹4.72 ఉంటే ఆయన ₹4.48 కొన్నాడు. అంటే బేరవాడు కొన్నాడు ఆయన. ఇప్పుడు తర్వాత సోలార్ పవర్ కాస్ట్ తగ్గింది, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింది, దాంతో రేట్లన్నీ పడిపోతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకు ₹2.49 కొని ₹1.70 ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా ఈయనే పెట్టుకుంటే మొత్తం ఎంత పడుతున్నది? గుజరాత్కి ఎంత ఇచ్చింది? ఇది లెక్క తేలాల్సింది ఇప్పుడు. అంతేగాని పాత అగ్రిమెంట్లో ఎంత ఉన్నదో అప్పటి మార్కెట్ రేట్ ఎంత ఉందో ఇప్పుడు క్లియర్ కట్గా అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు జ్యువెలరీ షాప్కి వెళ్తావు, నగలు కొనుక్కుంటున్నావు కదా, నగలు కొనుక్కోవడానికి నువ్వు వెళ్తావు. వెళ్ళి బంగారం ఇప్పుడు రేట్ ఎంత అని అడిగితే వాడు 80,000 చెప్పాడు. ఇప్పుడు 80,000 ఏంటి? చంద్రబాబు టైంలో 50,000 కదా, 50,000కి ఇవ్వమంటావా? అన్న ఇస్తాడా వాడు? ఇవ్వడు. అసలు ఈ పోలిక అర్థం కాల నీకేంటిది? నువ్వు బోడిగుండుకి మోకాలకి ముడి పెడుతున్నావు. అప్పుడు రేట్ అది, ఇప్పుడు రేట్ ఇది. కావాలంటే కొనుక్కోలేదు. తెలియదు. బంగారం అంటే పెరుగుద్ది రేటు. ఇదేంటి? సౌర విద్యుత్ తగ్గుతున్నది, అది పడిపోతుంది. అది ఒకప్పుడు ₹6 ఉన్నది, తర్వాత ₹4 వచ్చింది, తర్వాత ₹2 వచ్చింది, ఇప్పుడు ₹1.99 గుజరాత్ కొన్నది. నీతో పాటు కొన్నది గుజరాత్ ₹1.99 కొంటే నువ్వు అదే టైంలో నువ్వు $2.49 ఎందుకు కొన్నావు? అది కూడా అదాని వచ్చి కలిసిన తర్వాత ఆ 50 పైసలే ఈ 1750 కోట్ల ముడుపులే అంటోంది. అంటే జగన్ వదిలేడు కానీ అవినీతి గబ్బు వదలలేదు అన్నది అందుకే అన్నమాట. ఒకవైపు ఏమో అవినీతి గబ్బు, మరోవైపు ఈ అరాచకం, ఇది సైతాన్ సైన్యం. సార్ మీరు అన్నట్టు షర్మిల గారు కూడా సవాల్ విసరడం జరిగింది, నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ బిడ్డల మీద ప్రమాణం చేయమని చెప్పి. దానికి మరి సిద్ధమా? ఇవాళ ప్రెస్ మీట్లో వాళ్ళ వర్షం మీద ప్రమాణమా? అడుగుతుంది మనం కాదు, తెలుగుదేశం చంద్రబాబు కాదు, జనసేన పవన్ కళ్యాణ్ కాదు, సొంత చెల్లి అడిగింది. ఏది? తను సిద్ధంగా ఉంది. గతంలో కూడా చెప్పింది ఏది? నా బిడ్డల మీద నేను ప్రమాణానికి సిద్ధం అనే ఏదో విషయంలో, వేరే విషయంలో ప్రభాస్ విషయంలో నువ్వు సిద్ధమా అని అడిగింది. మీరు నిజంగా మరి బైబిల్ నమ్మేవాళ్ళు అయితే, మీలో క్రైస్తవం కనుక ఉన్నట్లయితే వాళ్ళు షర్మిల సవాల్కి సిద్ధం కావాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి తన బిడ్డల మీద ప్రమాణం చేసి 1750 కోట్ల ముడుపులు నాకు అందలేదు అని చెబితే FBI కేసు కూడా ఎత్తేస్తుంది. ఎత్తేసి అలా షర్మిల చెప్పుద్ది, మొన్న ప్రమాణం చేసాడు ఎత్తేయమని. వాళ్ళ ఆర్జీవీ మీద నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడతావా? అంటే రామ్ గోపాల్ వర్మకి కంప్లీట్ ఫీడింగ్ నువ్వే. నీ డబ్బుతోనే అతను సినిమాలు తీశాడు. వ్యూహం ఏదో సినిమాలు, శపథం, కమ్మరాజ్యంలో కడపల రెడ్లు, అసలు అయ్యా ఒక సినిమాల
ఇవాళ అతను ఒక సైన్యానికి కమాండరా? జగన్మోహన్ రెడ్డి సైన్యానికి కమాండర్గా ఉన్నాడు. ఎవరు? రామగోపాల్ వర్మ. అతనేమంటాడు? అతను లాజిక్ తీశాడు. నేనెప్పుడో ఏడాది క్రితం ట్వీట్ పెట్టాను, ఏడాది క్రితం ట్వీట్ పెడితే ఇప్పుడు కేసులు పెడతారా అంటున్నాడు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళు కూడా అంటారు ఏమని, మేమెప్పుడో వివేకానంద రెడ్డి 5 ఏళ్ల క్రితం చంపాము, ఇప్పుడు అరెస్ట్ అంటారా? అంటే ఏంటి? ఇప్పుడు అది హత్య, అది భౌతిక హత్య. ఇదేంటి? ఇది సామాజిక హత్య, ఇది వ్యక్తిత్వ హత్య. ఏది? నువ్వు పెడుతున్న పోస్టులు ఇవాళ ఏంటన్నమాట, ఇవాళ వ్యక్తిత్వ హననం. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆడపిల్లల ఫోటోలు వేసి నువ్వు పోస్టులు పెడతావా? బర్రెలకి వాళ్ళ ఫోటోలు తగిలిస్తావా? ఇవా నువ్వు పెట్టే పోస్టులు? నువ్వు ఒక సినిమా దర్శకుడివి. ఇంకా అసలు ఇప్పటికీ నువ్వు పోస్టులు పెట్టడం, అరెస్టుల తర్వాత కూడా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, మేము ఎక్కడా తగ్గం, నాతోనే మొదలవుతుంది, ఫస్ట్ నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కదా. ఇప్పుడు అదే రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్టులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆయన అకౌంట్లో నుంచి పెట్టమనండి, అరెస్ట్ చేస్తారో లేదు చూద్దాం. ఏ బర్రెల ఫోటోలు అయితే పెట్టి రామ్ గోపాల్ వర్మ, లోకేష్, పవన్, చంద్రబాబు ఫోటోలతో వదిలాడో అదే పోస్ట్ దమ్ము ఉంటే కనుక జగన్ ఇప్పుడు మరి ఫార్వర్డ్ చేయమనండి, ఏం జరుగుతుందో చూద్దాం. బర్రెలే కాకుండా అమ్మాయిల ఫోటో, ముగ్గురు అమ్మాయిలు వెళ్ళి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్కి బయటకు వస్తే ఆ తలకాయలు తీసి వీళ్ళ తలకాయలు పెట్టి రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశాడు. అదే పోస్టుని జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేయమనండి. నేరం కాకపోతే చేయొచ్చు కదా. ఇప్పుడు అతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేను పెడతా మీరు పెట్టండి అనడం ద్వారా వాళ్ళని రెచ్చగొట్టి ఇతను వెనక్కిపోతాడు. ఇతను పెట్టడు, తెలియగలాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఇతరులను ఇరికిస్తాడు కానీ తను ఇరుక్కోకుండా తను సేఫ్ జోన్లో ఉండాలనుకునే తత్వం. ఇప్పటికైనా ఆ సైన్యం తెలుసుకోవాలి సైతాన్ గురించి. సైతాన్ ఎలా అంటాడో సైన్యం తెలుసుకోకపోతే ఎట్లా? విజయ్ పాల్ ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ చక్కగా పోలీస్ ఆఫీసర్ రిటైర్ అయ్యి చక్కగా ఇంట్లో కూర్చొని ఏదో ఒక పుస్తకాలు అవి చదువుకోవాల్సిన వ్యక్తి జైల్లో కూర్చున్నాడు. ఈ వయసులో ఇవాళ అతనేంటి ఐపీఎస్గా నీకేంటి కన్ఫర్డ్ ఐపీఎస్, నీకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ చేసినాడు, వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఐపీఎస్లు 3 సస్పెండ్. ఏది? పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని. అవసరమా? అంటే జగన్ని నమ్ముకున్నాళ్ళు ఏమవుతారో కళ్ళ ముందు కనపడుతుంటే. ఖ్యాత సినిమా డైరెక్టర్ పరారి 4 రోజులు అసలు ఇంకా పైపెచ్చి అతను ఏమంటున్నాడు ఈరోజు, నేను అసలు పరారీ అవ్వలేదు, నా ఇంటికి అసలు ఎవరు పోలీసులు రాలేదు, పరారవ్వాల్సిన అవసరం నాకు లేదు, మా డెన్కి అసలే పోలీసులు వచ్చారు. మరి మీడియాలో మనం చూసిందంతా డెన్ ముందే, ఆ పోలీసులు ఇంటర్వ్యూలు ఇచ్చిందంతా డెన్ ముందే. ఒక పక్క డెన్ అని కనపడుతుంది, ఆ కందుకూరు, ప్రకాశం, రూరల్, ఒంగోలు పోలీసులు అక్కడ నిలబడి మాట్లాడుతున్నారు, మేము అది ఇవ్వటానికి వచ్చాము, అతను ఇక్కడ లేడు, నీకోసం ఇంతమంది గాలి. ఇంకొక విచిత్రమైన వాదన ఏంటంటే పోలీసులు వచ్చారు కానీ నా డెన్లోకి రాలేదు, అందుకని వాళ్ళ ఇంటెన్షన్ నాకు అర్థం కాలేదంటాడు. నిజంగా డెన్లోకి వస్తే ఏమంటాడు? నా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చారు, నా మీద ఇది చేయడానికి వచ్చారని ఏడ్చేవాడు కదా. వాళ్ళు వచ్చింది నీకు 41A నోటీస్ ఇవ్వడానికి, ఆ నోటీస్ తీసుకోవడానికే ధైర్యం లేనాడివి నువ్వు ఇంకెందుకు ఇంకా పెట్టడం ఎందుకు? అసలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇతను చేసిన వ్యాఖ్యలు ఆ రోజు వ్యూహం, టీజర్ రిలీజ్ రోజు బర్రెలక్కతో పోలుస్తావా? బర్రెలక్క అక్కడ ఉంది తెలంగాణలో, ఇది బర్రె లెక్క అంటాడు, గొర్రె లెక్క అంటాడు. లోకేష్ని అతను చంద్రబాబు కొడుకు కనుక కాకపోతే అతనికి పార్టీ ఆఫీసులో బాయ్ కూడా అతను పలకడు అంటాడు. చంద్రబాబు అంటే వెన్నుపోటు ద్వారా ఎలివేట్ అయ్యాడు, ఎన్టీఆర్ని దించినప్పుడు తప్ప అంతకుముందు అసలు చంద్రబాబు ఎవరికో తెలియదంట. నువ్వు మెగాఫోన్ పట్టక ముందే చంద్రబాబు ఎమ్మెల్యే, నువ్వు క్లాప్ కొట్టక ముందే చంద్రబాబు మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసినాడు. రామ్ గోపాల్ వర్మ బంజారా హిల్స్ లో వీడియో షాప్ నడిచిపోయేటప్పుడు ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి. రైట్ సార్, ఇప్పుడు సార్ చంద్రబాబు గారి గురించి అన్నారు కాబట్టి తెలుసా, రామ్ గోపాల్ వర్మ బంజారా హిల్స్ లో ఒక వీడియో షాప్ నడిపేవాడు, వీడియో క్యాసెట్లు అద్దెకిచ్చే షాపు నడిపేవాడు. రామ్ గోపాల్ వర్మ ఆ వీడియో షాపు నడిపేటప్పుడు అప్పటికి 5 సంవత్సరాల కిందటే చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ మంత్రి. రామ్ గోపాల్ వర్మ అమ్మే క్యాసెట్లకి
మంత్రి చంద్రబాబు నాయుడు ఈయనకి తెలియదు అంటాడు ఇప్పుడు. అంటే ఆయనకి అంటే ఆయన చేసిన తప్పు ఏంటంటే అప్పుడు ఆ వీడియోలు పట్టుకోకపోవటం, వీడిని అప్పుడే జైల్లో వేయకపోవటం. ఆయనకి ఏది అసాధ్యం కాదని మాఫియాతో సంబంధాలు కావచ్చు, ఇప్పుడు అరెస్ట్ చేసుకుంటే చేసుకుని నేను జైల్లో కూర్చొని కథలు రాసుకుంటానని కూడా అంటున్నారు. అంటే దానికి కూడా సిద్ధమైపోయినట్టున్నారు ఆయన. అండ్ ముఖ్యంగా చంద్రబాబు గారి గురించి పోస్టుల గురించి తీశారు కాబట్టి ఈరోజు కూడా వైసీపీ అఫీషియల్లో ఒక పోస్ట్ పెట్టింది సార్. మొత్తంగా 10 పాయింట్లతో కూడిన పోస్ట్ అయితే ఒకటి పెట్టడం జరిగింది. సో నేను దాని గురించి అడుగుతాను, మీ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. వాడుకొని వదిలేయడమే చంద్రబాబు గారికి ఉన్న అలవాటు. ఇప్పుడు కూడా శాడిస్ట్ నారా చంద్రబాబు అనే పెడుతున్నారు. ఈ పాయింట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే వర్తిస్తాయి. జగన్మోహన్ రెడ్డి చెల్లిని తల్లిని వాడుకొని వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరో ఎవరికీ తెలియని రోజునే జగన్మోహన్ రెడ్డి నేరాలు చేశాడు. తల్లి చెల్లిని వాడుకుని వదిలేశాడని మనం అంటాం కదా, వాళ్ళే చెప్తున్నారు. ఆ తల్లి చెప్తోంది, ఆ చెల్లి చెప్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లైఫ్ హిస్టరీ అంతా చూస్తే మన కళ్ళ ముందరే ఉన్నది. మన కళ్ళ ముందర ఆయన ఏం చదువుకున్నాడు, స్టూడెంట్ పాలిటిక్స్లో ఆయన ఎట్లా ఉన్నాడు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్ లీడర్గా ఎట్లా ఎలక్ట్ అయ్యాడు, ఆ తర్వాత ఎమ్మెల్యే ఎట్లా అయ్యాడు, ఆ తర్వాత మంత్రి ఎట్లా అయ్యాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడు, అన్ని విషయాలు మన ముందరే ఉన్నాయి. చంద్రబాబు నాయుడుతో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ అట్లాగే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాడుకొని ఎంతమందిని వదిలేశాడో ఒక లెక్క తీస్తే 1,00,000 దాటిపోతుంది మామూలుగా చూస్తే. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ వాడుకొని వదిలేయటం అనే పదానికి అర్థం కనిపెట్టిందే ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇంతమంది అరెస్ట్ అవుతున్నారు కదా, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి పనిచేసిన వాళ్ళే కదా. ఒక్కళ్ళనన్నా పట్టించుకున్నాడా? నాకు సంబంధం లేదన్నాడు. అండ్ సార్ ఇంకోటి, మీరు సంబంధం పట్టించుకున్నారంటే గుర్తొచ్చింది. ఇప్పుడు 6 బృందాలు ఆర్జీవీ కోసం వెతుకుతున్నారు, కానీ వాళ్ళకి ఎవరికి దొరకట్లేదు. కానీ ఆయన సాక్షి మీడియాకి సాక్షి మీడియాకి ఈ రామ్ గోపాల్ వర్మ ఒక్కడే కాదు, మొత్తం పోలీసుల దీని నుంచి నిఘా నుంచి తప్పించుకొని పారిపోయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా సాక్షికే ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంటే కేసులున్న వాళ్ళు, నేరారోపణ ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షి యాంకర్లకే దొరుకుతున్నారు. అసలు దీని మీద పెద్ద విచారణ జరపాలి. దీని మీద పెద్ద విచారణ జరిపి ఇది చేయాలి. జగన్మోహన్ రెడ్డి ముందు వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సాక్షి ఛానల్లో ఎవరైతే ఇంటర్వ్యూలు చేస్తున్నారో, ఎవరైతే ప్రసారం చేస్తున్నారో, ఈ నేరారోపణ ఉన్న వ్యక్తుల ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్న సాక్షి ఛానల్ యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇవ్వాలి, టాస్క్లో తీసుకోవాలి. నేరస్తులందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే నేరారోపణ ఉన్నది, నువ్వు ప్రూవ్ చేసుకో. నేను నేరస్తుని కాదని ప్రూవ్ చేసుకోవాలి కదా. అట్లా కాకుండా ఎప్పుడో మర్డర్ చేస్తే ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తారు. సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయడానికి టైం ఉంటుంది, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి టైం ఉంటుంది, విచారణకు హాజరవ్వడానికి మాత్రం వర్చువల్గా అవుతుంది. దానికి టైం లేదు ఆయనకి. నేను భయపడలేదు అని భయపడుతూ చెప్తాడు. ఇంకేం చెప్తాం ఆయనకి? ఇది ఏంటంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి అతని దగ్గర ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా లేదు. మీకు ప్రజలని కన్విన్స్ చేసే ఆర్గ్యుమెంటు పాలిటీషియన్ దగ్గర ఉండాలి. పాలిటీషియన్ దగ్గర ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటంటే, అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా చేస్తూ ఉంటే కాంక్రీట్గా ఒక సలహా ఇచ్చి ఆ సలహాని ప్రభుత్వం పాటించకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అసలు ఈ లాజికే తెలియదు జగన్మోహన్ రెడ్డికి. అంటే ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టి చేస్తుంది. సో ఆరోపించడానికి ఏం దొరకట్లేదు. దొరకకపోగా ఇంకా తను గతంలో చేసిన అవినీతి అక్రమాలే రోజుకోటి బయటకు వస్తుంది. సో దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి, అదే నడుస్తున్నట్టుగా అదే ప్రయత్నంలో చేస్తున్నాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసే పనే అది. కూర్చున్నాడు, పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, టైం పాస్ కావట్లేదు. ఎంతసేపటికి కేసులు ఇవన్నీ ఉన్నాయి. అడ్వకేట్తో మాట్లాడుకోవాలి, చాలా అసలు నిష్ణాతులైన అడ్వకేట్లను తెచ్చుకొని మాట్లాడుకొని ఎలహంకలో కూర్చొని ఇవన్నీ చేస్తున్నాడు. వస్తాడు, టైంపాస్ పాలిటిక్స్, వస్తాడు, ఏదన్నా మర్డర్ జరిగితే, నేరం జరిగితే, శవం కనపడితే వస్తాడు, ప్రచారం చేసుకుంటాడు, పోతాడు, ప్రెస్ మీట్ పెడతాడు, బురద చల్లుతాడు, అన్ని అబద్ధాలు చెబుతాడు. గ్రోత్ రేట్ మీద అన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే. నేను నా సమయంలో పుష్కలంగా ఉంది రాష్ట్రం అంటాడు.
ఒక్కడికి ప్రభుత్వ ఉద్యోగస్తులకే జీతాలు ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళకి 3 చోట్ల బొక్క పడితే చూసే దిక్కు లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పెట్టిన పోలవరం బొక్కల్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి పూడ్చుకుంటున్నాడు. రోడ్ల మీద పెట్టిన గుంతల్ని తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పూడుస్తున్నాడు. ఇటువంటి ఈ తరహా పాలిటిక్స్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి విషయం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈ బోరుగడ్డ అనిలు, లేకపోతే రామ్ గోపాల్ వర్మ, ఈ విజయపాల్, ఇటువంటి వాళ్ళతోటి అంటగాగుతూ ఇంకా 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 జనంలో పలచనైపోతూ ఉన్నాడు. అతనికి మొత్తం కూడా ఒక రకంగా బుర్ర ఒక దీనికి వచ్చేసింది, అయిపోయింది. అక్కడి నుంచి ముందరికి పని చేయటల్లా. అందువల్ల ఇది జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. రైట్ సార్, ఇప్పుడు కొత్తగా మళ్ళీ పోలవరం అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. పోలవరం ఇక బ్యారేజీ అవుతుంది, కేంద్రంతో కలిసి కుట్రలు పన్నుతున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇంకా రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర తాకట్టు పెడుతున్నాడు చంద్రబాబు అంటున్నారు. ఎందుకు మళ్ళీ కొత్తగా ఈ పోలవరం అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు? దానికి ఈరోజు కేంద్ర మంత్రి కూడా సమాధానం ఇచ్చారు. ఏది, అసలు పోలవరం హైట్ 45 మీటర్ల పైనే ఉంటుంది, దాన్ని తగ్గించే అవకాశం లేదు. ఇప్పుడు తొలి దశలో గత ప్రభుత్వం ఎవరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాసిన లేఖ 41.15 మీటర్లకు ఏమో పర్మిషన్ ఇవ్వమన్నారు, దానికి తగ్గ అమౌంట్ రిలీజ్ చేయమన్నారు. అందుకని ఆ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోరినందుకు ఆ హైట్ తొలి దశ అది ఏంటి 41.15 మీటర్లకి, తర్వాత రెండవ దశలో 45 మీటర్లకి అది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏంటి, రేపు 2028 లోపు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకోవాలి, ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి. అది కంప్లీట్ అయితే నెక్స్ట్ ఫేజ్ కింద ఇవాళ 45 మీటర్లు 195 టీఎంసీల నిల్వ పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఇచ్చినటువంటి ఆ విభజన చట్టంలో హామీ జాతీయ ప్రాజెక్టుగా చేసిన ఉద్దేశం అదే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి దాన్ని బ్యారేజీగా చేయాలని చూశాడు. ఇప్పుడు మళ్ళా ఆ నింద ఎవరి మీద వేస్తున్నాడు, చంద్రబాబు ప్రభుత్వం మీద వేస్తున్నాడు. అంటే అది అలవాటే అతనికి, ఏది గుడ్డ కాల్చి ముఖానేసి తుడిచేసుకోవటం అనమాట. కాల్చింది అతనే గుడ్డ, అది మనల్ని తుడుచుకోమంటాడు అనమాట. చాలా గడుసాడు కదా, చాలా ఖతర్నాక్ కదా, కంత్రీతనం అన్నమాట. ఇవాళ ఇప్పుడు ఈ ఆర్జీవి ఒక ట్వీట్ ఏదో చూశాను పొద్దున నిన్న, ఏంటి, లోకేష్ చంద్రబాబు ప్రతీకారం తీర్చుకునేటటువంటి నాయకులు కాదు అంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. లేకపోతే సోషల్ మీడియాలో ఏది జరిగితే ఏమవుతుంది, దాన్ని ఎవరు పట్టించుకుంటారు, నేను సినిమాలు ఇన్ని తీసిన ఏమైంది, ఒక్కళ్ళు నమ్మారా నా మాటలు. 160 ఎంత వీళ్ళకి 164 సీట్లు రావడమే ఇంకంతకన్నా ప్రతీకారం ఏంటి? ఎందుకంత భయం అంటే ఇవాళ అతని భయం కనపడుతోంది ఈ వాక్యాల ద్వారా. వాళ్ళ ఆర్జీవి అతను చేసింది చాలా తప్పు, హద్దు దాటాడు. ఇవాళ ఏంటి, విజయపాల్ గతి అతనికి పడుతుందన్నమాట. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మొదటిసారి ఒక సినిమా దర్శకుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఇలా బలవటం మొదటిసారి మనం చూస్తున్నాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? స్వయం కృతాపరాధాలే కదా. సత్యమూర్తి గారు ఇందాక బీనింగ్లో చెప్పారు, డబ్బు అంటే డబ్బు అతను వెదగలుగుతున్నాడు. ఈ డబ్బు కోసం వీళ్ళు ఏ గడ్డైనా తింటున్నారు. ఈ సోషల్ సైకోల్ ఎవరు, ఆ వర్రా రవీంద్రారెడ్డి ఆ డబ్బు కోసమే ఆ పెట్టిన పోస్టులు, లేకపోతే ఏముంటాయి కక్ష. బోరగడ్డ అనిల్ ఏంటి, అతను అన్న మాటలు మామూలు మాటలా? ఇవాళ ఎక్కడున్నాడు, తిరుగుతున్నాడు జైళ్ళ చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ. ఇప్పుడు వీళ్ళంతా సినిమా సైకోల్ ఎవరు, రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, లేకపోతే శ్రీరెడ్డి. అంటే సోషల్ సైకోల భరతం పట్టారు, ఇప్పుడు సినిమా సైకోల భరతం పడుతున్నారు. ఇక అసలు పోలీస్ సైకోల భరతం అది బిగిన్ అయింది. ఎవరు, ఈ పోలీసు ఉన్మాదులు. ఇవాళ 3 ఐపీఎస్లు సస్పెన్షన్, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని. ఒక ఐపీఎస్ కన్ఫర్డ్ అనుకో, అతను ఇవాళ జైలుకు పోయాడు. ఎవరు, విజయపాల్. అంటే ఇక పొలిటికల్ సైకోల భరతం పట్ట. పొలిటికల్ సైకోల మీద ఆల్రెడీ బిగిన్ అయినట్టుంది విజిలెన్స్ విచారణలు, లేకపోతే ఏసీబీ బిగిన్ అయినట్టుంది. ఎక్కడ అతనెవరు, వల్లభనేని వంశీ, మట్టి మాఫియా అనుకుంటా. ఇతనేంటి, ఇతను గ్రావెల్ మాఫియా. ఎవరు, గుడివాడలో కొడాలి నాని ఆధారాలతో సహా దొరికిపోయారు. ఎన్నెన్ని కోట్లు ఎవరెవరి అకౌంట్లో ఎంత పడ్డాయి. 1000 కోట్ల మట్టి కొల్లగొట్టాడని వంశీ మీద ఆరోపణలు.
అంటే ఏంటి, పొలిటికల్ సైకోలు కూడా జైళ్ళకి. అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఉన్మాది ఎలా ఈ ఉన్మాదుల్ని నీకు పుట్ట కుక్కుల్లాగా నీకు ఎలా పెంచాడో నీకు ఇక్కడే కనపడతారు. ఇది గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేవాళ్ళు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు చూసినా ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం, గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదు, గవర్నమెంట్ స్పాన్సర్డ్ సైకోయిజం అండ్ కరప్షన్. గవర్నమెంట్ స్పాన్సర్డ్ సైకోయిజం అంటే ప్రభుత్వ ప్రాయోజిత ఉన్మాదం. పోలీసులు ఉన్మాదులుగా మారటం ఏంటమ్మా? ఉన్మాదులకి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం ఏంటి? వర్ర రవీంద్రారెడ్డికి ఏదో 50,000, ఇంకా అందరికి చాలా మందికి, వాడెవడికో 1,75,000, ఇంకోళ్ళకి 2 లక్షలు. రవికిరణ్ అనేవాడికి జీతాలు. అసలు ఇంటూరు రవికిరణ్ అనేవాడికి 2 చోట్ల జీతాలంట. అసలు ఆర్టీజీఎస్లో, డిజిటల్ కార్పొరేషన్లో, మైనింగ్ కార్పొరేషన్లో వీళ్ళందరికీ పెంచి పోషించారంటే మరి ఇది ప్రభుత్వ ప్రాయోజిత ఉన్మాదం కాదు? రైట్ సార్ అన్నట్టు ఇప్పుడు విజయపాల్ గారిని రిమాండ్కి ఇచ్చారు 14 రోజుల పాటు. మరి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కూడా కొన్ని సంచలన విషయాలు చెప్పారు. ఇది కుట్రపూరితంగానే జరిగింది అండ్ హైదరాబాద్ కూడా కేసు నమోదు చేయకుండా ముందుగానే హైదరాబాద్లో రెక్కి నిర్వహించారని. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు కూడా సునీల్ కుమార్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. సో నెక్స్ట్ అరెస్ట్ ఆయనే ఉండబోతుందంటారా? మరి ఇప్పటి వరకు సపోర్ట్ చేయలేదు కదా విజయపాల్, ఇక మీద ఏమన్నా మరి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఏం జరగబోతుందంటారా కేసులో? విజయపాల్ కేసు విచారణకి సహకరించట్లా. ఎంతకాలం సహకరించకుండా ఉంటాడు? సహకరించకపోతే అదే విషయాన్ని పోలీసులు వచ్చి కోర్టుల్లో చెప్తారు, ఈయన సహకరించట్లేదండి అని. సహకరించే వరకు రిమాండ్ పొడిగిస్తూనే ఉంటారు జడ్జీలు. అందుకని మరి అది మనకన్నా ఎక్కువ పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు కాబట్టి ఆయనకి ఎక్కువ తెలిసి ఉండాలి. అందుకని ఇవాళ కాకపోతే రేపైనా విజయపాల్ పోలీసులకి సహకరించక తప్పదు. ఆ పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు డివిఎస్ గారు చెప్పింది అవుతుంది. అంటే A1 ప్రమేయం ఎంత, A2 ప్రమేయం ఎంత, A3 ప్రమేయం ఎంత, ఎంతవరకు ఉన్నది, ఎవరు ప్లాన్ చేశారు, మొత్తం అన్నీ రివీల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రివీల్ చెయ్యకపోయినా వీళ్ళ పోలీసుల దగ్గర ఇప్పటికే సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఒక్కటి ఆ రోజు రాత్రి పోలీసుల బయట వాళ్ళ వచ్చి కొట్టింది, రఘురామకృష్ణరాజును కొట్టింది బయట వ్యక్తులు అనేది ఒక వీడియో ఫుటేజ్ కనుక దొరికితే, ముసుగేసుకొని వచ్చి కొట్టిన వాళ్ళ వీడియో ఫుటేజ్ ఒక్కటి ఇప్పుడు బాకీ ఉంది. అదొక్కటి దొరకట్లేదు. ఆ ఒక్కటి దొరుకుతుంది, ఎక్కడొక్కడ ఉంటుంది. సత్యాన్ని దాస్తే దాగేది కాదు. ఎప్పటికైనా ఆ వీడియో ఫుటేజ్ వస్తుంది. ఆ 5గురు ముసుగు వీరులు ఎవరు అనేది మొత్తం బట్టబయలు కాక తప్పదు. అది జరిగిన రోజు A1, A2, A3, A4, A5 ఎంతమంది ఏలు ఉంటే అంతమంది వాళ్ళందరికీ కూడా ఇది చట్ట ప్రకారం, చట్టం మరి ఏమి నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.